అది ఇచ్చేటటువంటి భూములను ప్రైవేట్ కంపెనీలకు లీజ్ ఇస్తుంది. 99 సంవత్సరాలు 100 సంవత్సరాలు ఇస్తుంది. మరి అట్లనే ప్రజల భూములను కూడా లీజుకు తీసుకోవాలి. నీ భూమి లీజుకి ఇచ్చేటటువంటి చట్టం తీసుకున్నప్పుడు ప్రజల భూములను కూడా లీజుకే తీసుకోవాలి. కానీ నీవు ప్రజలతో తీసుకునేటప్పుడేమో కొనేస్తున్నావు, నీ భూములు ఇచ్చేటప్పుడేమో లీజుకి ఇస్తున్నావు. కాబట్టి నీకొక న్యాయం ప్రజలకు ఒక న్యాయం ఉండొద్దని నువ్వు ఏ న్యాయం అయితే పాటిస్తున్నావో అదే న్యాయం ప్రజలకు కూడా, అయోధ్యపుర వాసులకు కూడా, రాష్ట్రంలో దేశంలో ఉండేటటువంటి ప్రజలందరూ కూడా వర్తించాలని చెప్పి సిపిఎస్ఐ పార్టీ దళిత బహుజన రాజ్యాధికార సమాఖ్య తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రజలు అందరూ ఏమనుకుంటున్నారంటే ఎక్కడ భూమి కోల్పోతే ఆ కోల్పోయేటటువంటి వాళ్ళందరినీ ఏదో కొద్దిగా ఇచ్చేసి వాళ్ళపైన వదిలేద్దాం అనేటటువంటి జాలి, దయ, కరుణ, ప్రేమ వాళ్ళ మీద చూపిస్తా ఉన్నారు. కోల్పోయేటటువంటి వాళ్ళు ఈరోజు రైల్వే ట్రాక్ మీద రైల్వే కోచ్ కోసం కొందరు కోల్పోతే కొందరేమో వాటర్ కోసం కోల్పోయారు, ప్రాజెక్టుల కోసం కోల్పోయారు. ఎక్కడ చూసినా ఏముంది అని అంటే కొద్ది పైసలు ఇచ్చేసి వదిలేసుకోవడం అనేటటువంటిది ఉంది. ఇప్పుడు ఈ రైల్వే కోచ్ కోసం ఇస్తున్నటువంటి దానిలోనేమో రైతులకు ఇచ్చింది 8 లక్షలు, అదేవిధంగా దేవాదాయ భూముల కోల్పోతే ఇచ్చినటువంటిదేమో 32 లక్షలు. ఈ తేడా ఉంది. అసలు రైతులకేమో 8 లక్షలు, దేవాదాయ భూములు కోల్పోయినటువంటి వాళ్ళకు 32 లక్షలు అనేటటువంటి అదే 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 అంటే దేవుని పేరు మీద దోసుకునేది ఎవరుంటారు అక్కడ అనేటటువంటిది కూడా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఉంది. కాబట్టి అంటే దేవుని కంటే ప్రజలు కదా ముఖ్యం, బతుకున్నది ప్రజలు. దేవుడు ఏ పంట పండించడు, దేవుడు ఎక్కడ ఉడక ఉపాధి కల్పించడు, కానీ రైతు ఉపాధి కల్పిస్తాడు, కూలికి ఉపాధి కల్పిస్తాడు, ఒక ట్రాక్టర్ డ్రైవర్కు ఉపాధి కల్పిస్తాడు, తర్వాత కోత కోసేటోళ్లకు, కుప్పనూర్చేటోళ్లకు అందరికీ ఉపాధి కల్పిస్తాడు. అంటే ఉపాధి కల్పించేటటువంటి వ్యక్తికేమో 8 లక్షలు కట్టించి ఉపాధి కల్పించినటువంటి దేవునికేమో 32 లక్షలు కట్టియడం అనేటటువంటిది కూడా అన్యాయమైనటువంటి. ఒకవేళ దేవుడు ఉపాధి కల్పిస్తున్నాడు, ఆయనకు 32 లక్షలు అంటే ఈ రైతులకు కూడా 32 లక్షలు ఇవ్వాల్సినటువంటిది. ఏ ప్రాతిపదిక మీద దేవునికి అయితే కల్పించారో అదే ప్రాతిపదిక మీద ప్రజలకు, రైతులకు కూడా కల్పించారు. దేవునికి ఇవ్వద్దని మనం అంటలేము, కానీ దేవునికి ఇచ్చినట్టుగా ప్రజలకు ఇవ్వాలనేటటువంటిది. అన్నదాత సుఖీభావ అని అందరూ అంటారు, దేవుడు సుఖీభావ అని ఇప్పటి వరకు అనలేవారు. అన్నదాత సుఖీభావ అంటారు. మరి అన్నదాతలు సుఖం అంటే అన్నదాతల సుఖాన్ని కోరుకోవాలి రాజ్యం. ఇది రైతు రాజ్యం అని చెప్తున్నప్పుడు, ప్రజా సంక్షేమ రాజ్యం అంటున్నప్పుడు ప్రజల యొక్క సంక్షేమాన్ని, రైతు సంక్షేమాన్ని కోరుకోవాల్సినటువంటి బాధ్యత ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వానికి, ప్రజాప్రభుత్వానికి, ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, ఈ కేంద్ర ప్రభుత్వానికి ఉన్నది అని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, ఈ సభా వేదిక మీద నుంచి ఏవేవైతే డిమాండ్లు ఉన్నాయో, అయోధ్యపుర వాసులు ఏమేమైతే కోరుకుంటున్నారో వాటన్నిటికీ సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తా ఉన్నాం. వాళ్ళకందరికీ ఉద్యోగాలు ఇవ్వాల్సిందే. ఉద్యోగాలతో పాటు వాస్తవానికి వాటా ఇవ్వాలి. వాటా రైల్వే భూములు కోల్పోయినటువంటి వాళ్ళకు వాటా ఇవ్వాలి. ఎక్కడెక్కడైతే రైల్వే మొత్తం ప్రయాణం నడిచిందో, ఎక్కడెక్కడైతే భూములు కోల్పోతా ఉందో, ఇది దేశవ్యాప్తంగా ఒక చట్టం చేయాలి. ఇది ఇక్కడి చట్టమే కాదు, దేశవ్యాప్తంగా చట్టం చేయాలి. దేశవ్యాప్తంగా రైతులను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది, ఆ కుటుంబాలను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. దాని పేరు మీద ప్రయాణం చేస్తున్నటువంటి, రైలు మీద ప్రయాణం చేస్తున్నటువంటి వాళ్ళందరూ సుఖపడుతున్నటువంటి ఏ జీవులు అయితే ఉన్నాయో ఆ జీవులేమి పుణ్యాన్ని చేస్తలేరు కదా, పుణ్యం ప్రయాణం చేస్తలేరుగా, వాళ్ళంతా డబ్బులు కడుతున్నారు. ఆ డబ్బులు కడుతున్నటువంటి దానిలో కంపల్సరీ 1% 2% తీసి భూములు కోల్పోయినటువంటి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బాధ్యత. ఏదన్నా ఒక మెడిసిన్ కనిపెడితే దాని మీద పేటెంట్ హక్కు తీసుకుంటారు సైంటిస్ట్. ఒక మెడిసిన్ కనిపెడితే పేటెంట్ హక్కు తీసుకుంటారు. ఆ కనిపెట్టినటువంటి వ్యక్తి ఆ మెడిసిన్ ఒకవేళ ప్రభుత్వ పరం చేసినా దానిలో 2% 10% ఆ పేటెంట్ హక్కు ప్రకారం అతనికి చెందుతాయి డబ్బులు. అంటే అట్లా జీవితకాలం ఆ కుటుంబాలకు చెందుతాయి. ఇప్పుడు రబ్బర్ తయారు చేసినటువంటి వ్యక్తి రెండో ప్రపంచ యుద్ధం జరిగేటప్పుడు ఆయన రబ్బర్ తయారు చేస్తా ఉన్నాడు. వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన కాళ్ళ మీద పడి, వద్దు బిడ్డ నువ్వు రబ్బర్ తయారు చేయకురా, దాని మీద పడి కుటుంబం అంతా ఆగమైపోతుందిరా, నువ్వు ఏ కంపెనీలో పనిచేసినా ఆ రోజులనే 10,000 వస్తాయి బిడ్డ, నీ పిల్లలంతా ఆగమవుతున్నారు రా, మాకు తిండి దొరకలేదు, నీ పిల్లలు పాలు చిక్తే
రక్తం వస్తుందిరా మీ భార్య దగ్గర, ఎందుకట్ట చేస్తా అంటే కుటుంబం ఆగమైపోయినా ఏది ఆగమైపోయినా నేను పట్టించుకోను, నేను ఈ రబ్బర్ను కనిపెట్టేదాకా వదిలిపెట్టాను. రబ్బర్ కనిపెట్టరు కానీ సాగే గుణం లేదు అది. దాన్ని కనిపెట్టడం కోసం ఆయన జీవితం అంతా కష్టపడి రబ్బర్ కనిపెట్టాడు. ఇప్పుడు ఆయనకు పేటెంట్ ఉంది. ఆ పేటెంట్ ప్రకారం ఆయనకు తయారు చేసినటువంటి దానిలో కంపెనీలో 10% పోతుంది, అంటే 10 పైసలు పోతుంది, 100 రూపాయల్లో 10 పైసలు పోతుంది. ఇట్లా ప్రపంచవ్యాప్తంగా ఎవరైతే రబ్బర్ తయారు చేస్తుండ్రో, రబ్బర్ కంపెనీలు పెట్టిండ్రో, అందులో నుంచి ఉత్పత్తి అయినటువంటి దానిలో పేటెంట్ ఉన్నటువంటి వ్యక్తికి 10 పైసలు పోతుంది. అట్లా భూమి ఎవరైతే వదులుకుంటుండ్రో, వదులుకున్నటువంటి వ్యక్తులకు ఈ మొత్తం రైల్వే ట్రాక్ ద్వారా ఉత్పత్తి అయినటువంటి ఆదాయం ఎంతైతే ఉందో అందులో 10%, 5% ఈ రైతులకు అందరికీ దేశవ్యాప్తంగా పంచాలి. ఈ చట్టం రావాల్సినటువంటి అవసరం ఇది మానవీయ కోణం. కాబట్టి ఈ సందర్భంగా ఈ మానవీయ కోణంతో జరిగేటటువంటి సంఘీభావ పోరాటానికి మా పూర్తి మద్దతును తెలియజేస్తూ, ఈ పెట్టేటటువంటి పాదయాత్రలో సిపిఎస్ఐ పార్టీ దళిత భోజన రాజ్యాధికార సమాఖ్య తరఫున మేము పాల్గొంటామని చెప్పి తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు.